హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీ అందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నానండి. ఈరోజైతే నేను ఇంకొక బ్యూటిఫుల్ బ్లాగ్తో మీ ముందుకు వచ్చేసాను. మా తమ్ముడి హల్దీ ఫంక్షన్ ఎలా జరిగిందో మీతో షేర్ చేసుకుందామని ఈ వీడియో అయితే పోస్ట్ చేస్తున్నానండి. నేను చూసారు కదా, ఇలా అయితే మేము చక్కగా సేమ్ కలర్ శారీస్తో పసుపు కలర్ వచ్చేటట్టు ఇలా అయితే ఫొటోస్ అయితే దిగామండి హల్దీ ఫంక్షన్లో. చాలా బాగుంటుందండి వీడియో అయితే. ఇలా అందరూ గ్రూప్ ఫొటోస్ అయితే దిగిన తర్వాత మా హస్బెండ్, మా పిల్లలు, నేను అందరం కూడా ఇలా గ్రూప్ ఫొటోస్ అయితే దిగాం లాస్ట్లో. హల్దీ ఫంక్షన్కి ఇలా అయితే చక్కగా రెడీ చేసుకున్నామండి మేము. ఇవి మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నవి, ఇవన్నీ ఇత్తడి బిందెలు, ఇవన్నీ కూడా వాటిని ఇలా అయితే మేము డెకరేట్ చేసుకున్నాము. 7, 9, 11 అలా డెకరేట్ చేస్తారండి. ఇలా మేమైతే ఇలా 9 అయితే రెడీ చేసుకొని ఇలా డెకరేట్ చేసాము ఇలా పువ్వులతోని. చూడడానికి కూడా చాలా చాలా బాగుంది కదా. మీలో ఎవరైనా ఫుల్ వీడియో చూడాలనుకుంటే కనుక కింద ప్లే బటన్లో ఇస్తాను, ఒకసారి వీడియో మొత్తం చూడండి. చాలా చాలా బాగుంటుంది. అంతేకాకుండా ఇలాంటి వీడియోలు మనం ఛానల్లో పోస్ట్ చేసుకోవడం వల్ల మనకి ఫ్యూచర్లో ఎలా చేసుకోవాలో మనకు ఒక ఐడియా వస్తుందని నేనైతే వీడియో అయితే పోస్ట్ చేశానండి. చూశారు కదా, ఇలా ఫస్ట్ అయితే ఆ శివపార్వతుల ఫోటోకి ఇలా దీపారాధన చేసుకొని తర్వాత ఇదైతే స్టార్ట్ చేసామండి మేము హల్దీ ఫంక్షన్. మేమందరం ఇలా అక్క చెల్లెలు ఇలా దిగామండి లాస్ట్లో ఫొటోస్ అయితే. అటు ఇటు ఉన్నది ఇద్దరు కూడా మా అక్కలు, నేనేమో మధ్యలో కూర్చొని ఇలా అయితే ఫొటోస్ దిగాము ఇలా అలంకరిస్తూ. మనకి సిటీస్లో అయితే దొరకవు కానీ ఇత్తడి బిందెలు అవి మనకి విలేజ్లో అయితే చక్కగా దొరుకుతాయి కదా. ఈ ఇత్తడి బిందెలు ఇవన్నీ కూడా మా ఇంట్లో, మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్న బిందెలేనండి. అదే మనకు సిటీలో అయితే మనకి రెంట్ తెచ్చుకోవాలి ప్రతిదీ కూడా. కానీ ఇలా మనకి పల్లెటూరులో అయితే చక్కగా అన్నీ అవైలబుల్గా ఉంటాయి. అందరి ఇంట్లో నుండి తెచ్చుకొని ఇలా డెకరేట్ చేసుకోవచ్చు. చూసారు కదా, చాలా చాలా ఆనందంగా చాలా హ్యాపీగా అయితే జరిగింది హల్దీ ఫంక్షన్. ఇలా ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.